పూజ చేయాలా? అరే అవన్నీ కాదమ్మా, నువ్వు ఫస్ట్ నీకెన్ని డబ్బులు ఉన్నాయో చెప్పు. ఈ పొట్టి గ్యాంగ్లో మనకే పైసలు ఉన్నాయి. ఓకే, నీతో ఎక్కువ మాట్లాడాను. ఓకే. అరే నిష్కలింగా తెలుసా, రేపు మంచి సినిమా రిలీజ్ అవుతుంది. అవును, మన ఫేవరెట్ హీరో చేస్తుండు. అవునా, నిజమా? ఆ సినిమా పేరేంటమ్మా? సినిమా పేరు జమ్మిలికి బొమ్మ. మనం షార్ట్ కట్ గా జిలేబీ అని పిలుస్తాం. అవును, నేను మూవీ టీజర్ చూసిన. అక్కడ మన ఫేవరెట్ హీరో యాడ్ చేస్తున్నారు కదా. నేను విఐపి టికెట్స్ కొనుక్కున్నా తెలుసా. అరే విఐపి టికెటా? నా 500 మొత్తం దీనికి పెడుతున్నా తెలుసా. ఓ అవునా. నువ్వు ఎప్పుడు వెళ్తా? నేను రేపే వెళ్తున్నా. నేను 1 వీక్ అయితే వెళ్తా. అరే నిష్క, నువ్వేనా? నీకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఓకే సరే. నిష్క మూవీ చూసినావా? అరే లేదు, కానీ 3 వీక్స్ అంటే చూస్తా. ఇప్పుడన్నా చూసినా నిష్క? సారీ, నేను 1 మంత్ అయితే చూస్తా. అరే చూసినా మూవీ? అమ్మో చూసినాకైతే. అరే ఎప్పుడు చూసాను నువ్వు వెళ్ళేటప్పుడు నేను చూడలేదే. నేను ఫ్రీగా చూసిన, అది కూడా టీవీలా. అనవసరంగా నా 500 వేస్ట్ అయిపోయింది. ఇంతసేపు వేస్ట్ చేస్తే అయిపోతుంది. అదే తీసుకెళ్ళి నా దగ్గర 20 రూపీస్ ఇప్పుడు. ఆకు గాయత్రి, ఏంటి ఎందుకు ఆపినావు? నా దగ్గర 400 ఉంది తెలుసా. ఏం చేయాలి? పూర్తి చేయాలా? అరే కారు గాయత్రి, మళ్ళీ ఏంది? నా దగ్గర 400 ఉంది కదా, నువ్వు 200 తీసుకో, ఇంకా నేను 200 తీసుకుంటా. వావ్, థ్యాంక్ యూ రిషిక. నువ్వేమో సినిమాకి యూజ్ చేసినావు నీ మనీ, నేనేమో వేరే వాళ్ళని సంతోషం పెట్టడానికి యూజ్ చేసిన. ఇప్పుడు తెలిసిన రిషిక నాకు, మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ అమ్మాయి పేషెన్సీగా ఆలోచిస్తే ఈ పార్టీకి తన మనీ డబల్ అవుతుంది. రిమెంబర్ దట్ పేషెన్స్ ఈజ్ అ కీ టు సక్సెస్.